అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 6వ తరగతి ఇంగ్లీష్కి సంబంధించిన పోయెట్స్ మరియు ఆథర్స్ గురించి చాలా ఈజీగా చదవనవసరం లేకుండా విని గుర్తు పెట్టుకునే విధంగా చేయడం జరిగిందండి. దయచేసి చివరి వరకు చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. హూ డిడ్ ప్యాట్రిక్స్ హోంవర్క్ అనే లెసన్ను రాసినది కెరోల్ మోర్. పిల్లలకి ప్రైవేట్ స్కూల్లో చదువు చెప్పడం కంటే హోంవర్క్నే మోరుగా ఇస్తారు కదండి. అందుకే పిల్లవాడు ఇంటికి వచ్చి ఆడుకునేందుకు కారులోనే కూర్చొని మోరుగా ఇచ్చిన హోంవర్క్ కంప్లీట్ చేస్తాడని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ హోంవర్క్ అనగానే మీరు కార్, మోర్ అనే 2 కీవర్డ్స్ని గుర్తుపెట్టుకోవాలండి. హోంవర్క్ అంటేనే కార్, మోర్. ఏ హౌస్ ఏ హోమ్ అనే పోయంను రాసినది లొరైన్ ఎం హల్లీ. ఇక్కడ మనకు హౌస్ అన్న హోమ్ అన్న కామన్గా ఉండేది హాల్ కదండి. ఆ హాల్ ఎలా ఉంటుందండి? లారీలో బ్యాక్ సైడ్ ఉన్న ఖాళీ భాగం అంతా ఉంటుంది కదండి. ఇలా హౌస్ హోమ్ అంటేనే మనకు లారీ, హాల్ అని 2 గుర్తుపెట్టుకోవాలండి. ద కైట్ పోయంను రాసినది హ్యారీ బెన్. మనలో చాలామంది చిన్నప్పుడు గాలిపటాలు తయారు చేసే ఉంటారు కదండి. మనం ముందుగా ఒక పేపరు, 2 కట్టె పుల్లలు తీసుకొని అందులో ఒక పుల్లను పేపర్కు స్ట్రైట్గా, ఇంకో పుల్లను పేపర్కు బెండ్ చేసి అతికించి గాలిపటం తయారు చేస్తాం కదండి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది, మనం ఒక కట్టె పుల్లను బెండ్ చేసాం కదండి. బెండ్ అనే కీవర్డ్ని గుర్తుంచుకోవాలండి. మనం గాలిపటం ఎగరవేసేటప్పుడు మన స్నేహితునితో అరే నా గాలిపటం చూడరా ఎంత పైకి ఎగిరింది అని అంటుంటాం కదండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన కీవర్డ్ అరే. ఇక్కడ మనం కైట్ అనగానే అరే, బెండ్ అనే 2 కీవర్డ్స్ని గుర్తు చేసుకోవాలండి. టారోస్ రివార్డ్ అనే లెసను ఒక జపనీస్ స్టోరీ అండి. మనం దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఏదైనా రివార్డు పొందాలంటే దానిపై మనం శ్రద్ధ వహించాలి, అనగా దాన్ని పొందడానికి జపం చేయాలి. ఇక్కడ జపం అంటే జపాన్ అని గుర్తుపెట్టుకోండి. రివార్డ్ అంటే జపం, జపం అంటే జపాన్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ద క్వారల్ అనే పోయంను రాసినది ఎలనార్ ఫార్జన్ అండి. ఇక్కడ క్వారల్ అంటే అర్థం తగాదా లేదా కొట్లాట అనే అర్థం అండి. మనం ఏదైనా కొట్లాట కానీ గొడవ కానీ జరిగేటప్పుడు ఎలా ఉండాలండి? ఆ కొట్లాటకి గొడవకి దూరంగా ఉండాలి. ఎలా అనేది ఎలనార్లో ఎలా అనే కీవర్డ్, దూరంగా అనేది ఫార్జియాన్లో ఫార్ అనే కీవర్డ్. మనం క్వారెల్ అని రాగానే ఎలా దూరంగా పారిపోవాలి, ఎలా ఫార్జాన్ అని గుర్తుపెట్టుకోవాలండి. యాన్ ఇండియన్ అమెరికన్ ఉమెన్ ఇన్ స్పేస్, కల్పన చావ్లా అనే లెసన్ను స్పాన్ నుండి తీసుకున్నారండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, స్పేస్లో మొదటి అక్షరం ఎస్, కల్పనలో పిఏఎన్ ప్యాన్ అనే పదము, రెండింటినీ కలిపితే స్పాన్ అనే పదం వస్తుందని గుర్తుపెట్టుకోవాలండి. బ్యూటీ అనే పోయంను వ్రాసినది లూయిస్ అబైతా. ఈమె కలం పేరు ఈ యా షూర్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వ్యక్తిని తన భార్య నేను అందంగా ఉన్నాను కదా అని అడిగినప్పుడు అతను ఏ యా షూర్ అని అంటాడు. ఎందుకంటే అందంగా లేదు అని అంటే పరిణామాలు వేరే ఉంటాయి కదండి. లూయిస్ అబైతా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఒక అమ్మాయిని వెటకారంగా నువ్వు చాలా బ్యూటీగా ఉన్నావు, ఏం సోపు వాడుతున్నావు అని అడిగితే ఆ అమ్మాయి అంతే వెటకారంగా అబ్బే ఈటా అండి అని అంటుంది. ఇక్కడ కీవర్డ్స్ వచ్చేసి బ్యూటీ అనగానే ఏ యా షూర్ గుర్తుపెట్టుకోవాలి, అలాగే అబ్బే ఈటా అని గుర్తుపెట్టుకోవాలి. ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కూల్ లెసన్ను రాసినది ఈవి లూకాస్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఒక వ్యక్తి ఒక స్కూల్ని టీవీలో కాకుండా ఈవీలో చూసి స్కూల్ లుక్ అదిరిపోయింది అని అంటాడు.
ఇక్కడ డిఫరెంట్ అంటేనే స్కూల్ లుక్ అని గుర్తుపెట్టుకోవాలి. స్కూల్ లుక్ లుకాస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఆల్ బట్ బ్లైండ్ అనే పోయంను రాసినది వాల్టర్ డీలా మారి. బ్లైండ్ అంటే అంధులు కదండి. అంధులైతే ఏమిటి? వాట్ మరేం కాదు, వారిలో కూడా అన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి, వారు డీలా పడకూడదు అని గుర్తుపెట్టుకోవాలి. బ్లైండ్ అంటేనే డీలా పడకూడదు అనే కీవర్డ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. వేర్ డూ ఆల్ ద టీచర్స్ గో అనే పోయంను వ్రాసినది పీటర్ డిక్సన్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే టీచర్స్ అందరూ ఎక్కడికి వెళ్ళారంటే పీఈటీ సార్ని కలవడానికి. ఎందుకంటే డి ప్రోగ్రామ్ ఆన్ చేయమని చెప్పడానికి. ఇక్కడ డిక్స్ ఆన్లో ఎక్స్ సైలెంట్ అనుకుంటే మనకు డి ఆన్ అని వస్తుంది. కాబట్టి మనం వేర్ డు ఆల్ ద టీచర్స్ గో అంటేనే డి ప్రోగ్రామ్ ఆన్ చేయమని చెప్పడానికి పీడి సార్ని కలవడానికి వెళ్ళారు. డి ఆన్ అని గుర్తుపెట్టుకోవాలి. ద వండర్ఫుల్ వర్డ్స్ పోయంను వ్రాసినది మ్యారీ ఓ నీల్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి మోకాళ్ళ మీద కూర్చొని రోజిస్తూ విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయికి ఆ వర్డ్స్ వండర్ఫుల్ వర్డ్స్లా అనిపిస్తాయి. కానీ ఆ అబ్బాయికి ఆ తర్వాత అంతా నిల్లే అని గుర్తుపెట్టుకోండి. వండర్ఫుల్ వర్డ్స్ అంటేనే మ్యారీ తర్వాత నిల్లు అని గుర్తుపెట్టుకోండి. ఫెయిర్ ప్లే అనే లెసన్ను రాసినది ప్రేమ్చంద్. ఫెయిర్ ప్లే అంటే న్యాయమైన ఆట. మనం ఆటను న్యాయంగా ప్రేమించినట్లయితే అది మనకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఫెయిర్ ప్లే అంటేనే ప్రేమించాలి అని గుర్తుపెట్టుకోండి. ఒకేషన్ అనే పోయంను వ్రాసినది రవీంద్రనాథ్ ఠాగూర్. ఒకేషన్ అంటే అర్థం వృత్తి అండి. మనం ఇక్కడ చిరంజీవి గారి గురించి మాట్లాడుకోవాలండి. చిరంజీవి గారి వృత్తి ఏంటండి? సినిమాలు తీయడం. ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్లో చిరంజీవి గారి 2 సినిమాలు ఉన్నాయండి. ఒకటి ఇంద్ర, మరొకటి ఠాగూర్ అండి. ఒకేషన్ అంటే చిరంజీవి గారు, చిరంజీవి గారు అంటే సినిమాలు రవీంద్రనాథ్ ఠాగూర్ అని గుర్తుపెట్టుకోవాలండి. ద బనియన్ ట్రీ లెసన్ను వ్రాసినది రస్కిన్ బాండ్ గారండి. మనం ఎలా గుర్తుపెట్టుకోవాలంటే బనియన్ ట్రీ ఆకులతో రస్కులు మరియు బాండు పేపర్లు తయారు చేయవచ్చు అని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ రస్క్ అంటే బ్రెడ్ ముక్కలండి. మనకు బనియన్ ట్రీ అని రాగానే రస్కులు బాండు పేపర్లు గుర్తు రావాలండి. ద ఫ్రెండ్లీ మాంగూస్, ద మంకీ అండ్ ద క్రొకడైల్. ఈ 2 కూడా పంచతంత్ర కథల నుండి తీసుకున్నవండి. ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే పంచతంత్ర కథలంటే జంతువులకు సంబంధించిన కథలండి. ఈ కథలన్నీ కూడా జంతువుల గురించి వివరిస్తాయని గుర్తుపెట్టుకోండి. జంతువులు వచ్చినాయంటే అవి పంచతంత్ర కథలని గుర్తుపెట్టుకోండి. ద షెపర్డ్స్ ట్రెజర్ అనేది ఇరేనియన్ ఫోక్టేల్ అంటే ఇరేనియన్ జానపద కథ అండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ట్రెజర్ అంటే నిధి అని అర్థం అండి. ఇరేనియం అనేది కూడా ఒక నిధి అండి. కానీ ఇక్కడ మనకు ఇరేనియంను ఇరేనియన్గా గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ట్రెజర్ అంటే ఇరేనియం అని గుర్తుపెట్టుకోండి. లైట్స్ అవుట్ పోయంను వ్రాసినది ఎడ్వర్డ్ థామస్ గారండి. మనకి తెలుసు కదండి, లైట్ను లేదా బల్బును కనుగొన్నది థామస్ అల్వా ఎడిసన్ అని. ఇక్కడ లైట్స్ అవుట్ పోయంను రాసింది థామస్ గారే, కాకపోతే ఎడ్వర్డ్ థామస్ అని గుర్తుపెట్టుకోవాలండి. ఏ ప్యాక్ట్ విత్ ద సన్ రాసినది జాకిర్ హుస్సేన్ గారండి. ఏ ప్యాక్ట్ విత్ ద సన్లో సన్ అంటే సూర్యుడు కదండి. మనం జాకింగ్కి ఎప్పుడు వెళ్తామండి? మ్యాక్సిమం సూర్యుడు ఉదయించకముందే వెళ్తాం కదండి. అలాగే ఆసనాలు కూడా చేస్తారు కదండి. ఇక్కడ జాకింగ్ అంటే జాకిర్ అని గుర్తుపెట్టుకోవాలి. హాసనాలు అంటే హుసేన్ గుర్తుపెట్టుకోవాలి. సన్ అంటేనే జాకింగ్ జాకిర్, హాసనాలు హుసేన్ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రోత్సహిస్తారని కోరుతున్నానండి.